రేపు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాటుతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని సెమీఫైనల్ పోరుగా భావిస్తున్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల యాక్షన్ ప్లాన్ పై చర్చించనుంది. ఇటీవల నితిన్ నబీన్తో జరిగిన సమావేశం తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో పాదయాత్ర చేపట్టాలా లేక బస్ యాత్ర నిర్వహించాలా అనే అంశంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీ దూకుడు పెంచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అయిపోయారు. అదేవిధంగా ఆగస్టు 15కి సంబంధించినటువంటి కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రజా పోరాటం చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా రేపు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 3 గంటలకి రామచంద్రరావు అధ్యక్షతన భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ప్రభుత్వం తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు కొత్తగా తీసుకొస్తున్నటువంటి పాలసీలకు సంబంధించినటువంటి అంశం. దాంట్లో ప్రధానంగా క్యూ పాలసీతో పాటు ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి కబ్జాలు, అదేవిధంగా నిషేధిత భూములకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు త్వరలో జరిగేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశాల ఎజెండాగా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా రైతు భరోసా, కానీ మరొకవైపు ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో మరొకవైపు ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అటు పాదయాత్రలు చేయాలా లేక బస్ యాత్ర చేయాలా, చేస్తే జిల్లాల వారీగా చేయాలా లేక రాష్ట్ర వ్యాప్తంగా నేతలంతా కూడా ప్రజాక్షేత్రంలోకి పాదయాత్ర చేయాలనేటటువంటి అంశాలపైన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికొకవైపు ఢిల్లీ కేంద్రంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలకి కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి తరుణంలో, ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి నేను తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తాను, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల్లో ఉంటూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలంటూ కూడా నితిన్ నబీన్ బీజేపీ శ్రేణులకు సూచించినటువంటి తరుణంలో ఈ అంశాలపైన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.